ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే స్వల్పమైనవి లిటిల్ ఆర్ మైనర్స్, అంటే చిన్నవి, బలహీనమైనవి. అందరికీ ఆకలి ఉంటుంది, కానీ ఆహారము అందరికీ ఎందుకు ఉండదు అని ఒకతను ప్రశ్నించాడు. అందరికీ ఆకలి అవుతుంది, కానీ తినటానికి అందరికీ ఆహారం ఎందుకు ఉండదని ఒక ఆయన ప్రశ్నిస్తే, ఇంకొక అతను అన్నాడు కదా, ఆహారం కూడా కలిగి ఉండకపోవటం అనేది నిరుపేద కుటుంబానికి చెందిందని మరొక ఆయన సమాధానం చెప్పాడు. గొప్పోడికి ఆకలి అవుతుంది, పేదవాడికి ఆకలి అవుతుంది. కడుపు నిండున్నప్పుడు ఏముందని అనుకుంటాం, కానీ ఆకలి అయినప్పుడు ఇక అది ఏదేమి చూడరు, ఏది దొరికితే తినేసి కడుపు నింపుకోవడానికి చూస్తూ ఉంటారు. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కోటీశ్వరుడైన బంగారాన్ని ముద్దగా చేసుకుని ఆకలి తీర్చుకోలేడు, ఆహారం తిన్నారు. ఇశ్రాయేలు దేశంలో గొప్పవారు పెద్ద పెద్ద చేపలను, గోధుమ రొట్టెలను తినేవారు. పేదవారు చిన్న చిన్న చేపలను, యవల రొట్టెలను తినేవారు. ఇశ్రాయేలు దేశంలో యవలను గుర్రాలకు పెడతారు, మనుషులు తినరు. కానీ పేదవారు ఆ యవలను పిండిగా చేసుకుని రొట్టెలు కాల్చుకుని తినేవారు పేదవారు. చూడండి, నా చింతనలో ఎప్పుడు కూడా కొన్ని పాడి ఆవులకు, గేదెలకి దానా పెడతారు. ఆ దానాల్లో ఉలవలు ఉడకబెట్టి చిట్టుతో కలిపి పెడతారు, ఎందుకు పాలు ఇవ్వటానికి. ఎక్కువ ఆ ఉలవల్ని అపూర్వకాలం ఎవరు తినేవారు కాదు, కానీ ఇప్పుడు అవి పుష్టికరమైన ఆహారంగా మారిపోయినాయి. నేను చెప్తాను తెలుసా, స్వల్పమైనవి. ఏంటి నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి, అంశం ఏంటి? స్వల్పమైనవి. ఈ లోకంలో పలు రకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ధనిక కుటుంబాలను చూస్తున్నాము, పేద కుటుంబాలని చూస్తున్నాము. ధనిక కుటుంబాలకి ఏది కరువు ఉండదు, వాడికి ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గరికి వస్తుంది, వాడు ఏది తినాలంటే అది తింటారు. కానీ పేదవాడు తినాలని ఆశపడతాడు, కానీ పాపం ఆశ అయితే ఉంటుంది, వాడికి దొరకదు, అంత స్తోమత ఉండదు. కారణము పేద కుటుంబాలు. ఇలాంటి పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సామెతల గ్రంథము 19:17 చక్కని మాట ఉందండి. సామెతలు 19:17లో బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు. ఈ మాట చాలా అద్భుతమైందండి, గ్రహించండి. బీదలకు అప్పించువాడు, బీదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు. వద్దు, చాలు. అంటే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అప్పు? బీదలకి, ఉన్నోళ్ళకి కాదు. కొంతమంది డబ్బులు బ్యాంకులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఎంతసేపు ఆడిని అప్పులు అడుగుతుంటారు వీళ్ళు. అదొక అలవాటు వాడికి. ఈ అప్పులు పట్టుకెళ్ళి ఏం చేస్తారు తెలిసే, వీళ్ళు వడ్డీ వ్యాపారాలకి తిప్పుకుంటారు. ఈ అప్పు ఇచ్చిన ఆయనకి వడ్డీ ఇవ్వడు. సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు పైసా ఇవ్వడు, అప్పు తీసుకున్నాడు. కానీ ఈ తీసుకున్న సొమ్ముని ఏం చేస్తున్నాడు? ఇంట్రెస్ట్ తిప్పుకుంటున్నాడు. ఎంత తెలివితేటలు చూసారా? లాభం వస్తుంది, వాడికి ఫలితం ఏమి లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? బీదలను కనికరించాలి. బీదలను కనికరిస్తే, బీదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు.
అప్పు తీసుకుని దేవుడు ఎగ్గొడతాడా? చెప్పాలి మీరందరూ కూడా, మీకు తెలిస్తే చెప్పండి. అప్పు తీసుకున్న దేవుడు రుణాన్ని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడతాడా? ఎగ్గొట్టేవాడైతే దేవుడు ఎలాగవుతాడు? అసలు దేవుడు మన దగ్గర అప్పు చేయడు, దేవుడు తిరిగి మనకి ఇస్తాడు. కానీ మర్మం ఏమిటంటే పేదల ఎడల కనికరం చూపించాలి. అంటే తక్కువ వాటిని, చిన్న వాటిని ప్రేమించాలి. నంశము స్వల్పమైనది. అది ఏంటి చెప్పండి? ఈరోజు ఏం తెలుసుకుంటున్నా? స్వల్పం. స్వల్పం అంటే ఏంటి? అల్పమైనది. అయితే ఈ రోజుల్లో సంఘానికి వస్తున్నటువంటి, రక్షణ పొందామని చెప్పుకుంటున్నటువంటి విశ్వాసుల్లో నేను స్వల్పమైన వాడను, నేను స్వల్పమైన దానను, నాలో ఏముంది, నా ప్రక్కన ఉన్నటువంటి సహోదరుడి కంటే లేక నా ప్రక్కన కూర్చున్న సహోదరి కంటే నేను చాలా తక్కువ, విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, సాక్ష్యం ఇచ్చుట్లో కానీ, పాటల పాటల్లో కానీ, దేవునికి ఇచ్చుట్లో కానీ నా సహోదరుడి కంటే, సహోదరి కంటే నేను చాలా స్వల్పమైన దాన్ని, స్వల్పమైన వాడను, తక్కువ వాడను, అల్పమైన వాడను, చిన్నదానిని, చిన్నవాడనని ఎవరైనా భావిస్తున్నారా? అనుకుంటున్నారా? చెప్పాలి జవాబు. అలాగ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు తెలుసా? నేను దానికంటే ఏమన్నా తక్కువ, దానికి అందం ఉంటే ఉండుగాక, దానికి చదువు ఉంటే ఉండుగాక, దానికి ఉద్యోగం ఉంటే ఉండుగాక, దానికి ఇల్లు ఉంటే ఉండుగాక, దానికి కుటుంబం ఉంటే ఉండుగాక, దానికంటే నేను తక్కువ, నేను తీసిపోయానా? వాడికంటే నేను తక్కువ, వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, నేను ఏదో చిన్న పని చేస్తున్నా, వాడికంటే ఎక్కువ నేను సంపాదిస్తున్నా, దేంట్లో తక్కువ? ఏమీ లేకపోయినా కాలు ఎగరేస్తాడు. తమను తాము గొప్ప చేసుకున్న వాళ్ళని, గొప్పగా నా కులం గొప్ప, నా గోత్రం గొప్ప, నా చదువు గొప్ప, నా స్టేటస్ గొప్ప, నేను గొప్ప అన్న వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు. దేవుడు అల్పమైన వాటిని కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ లిటిల్స్, చిన్న వాటిని. హీ వాంట్స్ మైనర్స్, అల్పమైన వాటిని, స్వల్పమైన వాటిని కోరుకుంటున్నాడు. మనుషులు వేటినైతే విసర్జిస్తున్నారో అవి దేవునికి అవసరం. నిషేధింపబడిన రాయి తలకేమైపోయిందంట? మూలరాయి. ఇట్స్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ద హెడ్. అది నిషేధించబడ్డది. ఎందుకు పనికిరాని రాయి ఇప్పుడు తలకేమైపోయింది? మూలరాయి అయిపోయింది. ఒకప్పుడు నీవు సమాజానికి పనికిరావు, ఒకప్పుడు ఎవరో కూడా నిన్ను దరికి చేరనీయలేదు, నిన్ను ఎవరు ఇష్టపడలేదు, నిన్ను ఎవరు ప్రేమించలేదు, నీకెవరు సహాయం చేయలేదు. ఒకప్పుడు నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని నమ్మావో, నీ హృదయాన్ని మార్చుకున్నావో, క్రీస్తు నీ హృదయానికి వచ్చారో, నీ జీవితం వెలిగించబడ్డది. నీ ముఖం వికసిస్తుంది. ఒక కొత్త సౌందర్యము నీలో కనబడుతుంది. క్రీస్తు ప్రేమ నీలో కనబడుతుంది. కనుక లోకము నీ వంటి ఇష్టపడుతుంది. ఇప్పుడు నిన్ను దూరం పెట్టినటువంటి కుటుంబమే దగ్గరకు చేర్చుకుంటుంది. ఎన్నడూ నీతో మాట్లాడిన వారే నీతో సహవాసం చేయటానికి తహతహలాడుతున్నారు. నిన్ను ద్వేషించిన వారే ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు పిలవకుండగానే వస్తున్నారు. వై? వాట్ ఈజ్ రీజన్?
కారణం ఏమిటి? నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడు, నీ జీవితాన్ని గొప్పగా మార్చాడు. క్రీస్తుకు స్వల్పమైనవి కావాలి. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాజభవనంలో పుట్టలేదు, గొప్పవారి ఇంట్లో ఆయన జన్మించలేదు. అలా జన్మిస్తే పేదవాడు ఆయన దర్శించడానికి అవకాశాలు ఉండవు. హిందూ దేశంలో గొప్పవాడు దేవుడు ఉన్నారు. ఆ దేవుళ్ళందరినీ వాడు ఏం చేశారు తెలుసా? గుళ్ళో పెట్టి తాళాలు వేశారు. వాడి వీధిలోనికి, వాడి ఇంటిలోనికి, వాడి దేవుడు ఉన్న ప్రదేశంలోనికి నిమ్న జాతిని వాడు, తక్కువ జాతి వాళ్ళు వెళ్ళటానికి అవకాశాలు లేకుండా చేశారు వాళ్ళు. అందుకని క్రీస్తు ప్రభువారు స్వల్పమైన వారిని ఎంచుకున్నాడు. బీదలకు స్వార్థను ప్రకటించడానికి లోకానికి ఆయన వచ్చినాడు. హల్లెలూయా. భాగ్యవంతులకు ప్రకటన చేయడానికి వచ్చాడా? బీదలకు ప్రకటన చేయడానికి వచ్చాడా? బీదలకు. గనుక ప్రభువారు బీదవారైన మరియను యోసేపులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వారు అర్పించడానికి, దహన బలి అర్పించడానికి గొర్రె పిల్లలు లేవు. ఉన్నవా? గొప్ప గొప్ప కొరవైన ఎద్దులు పడుకున్నవా? లేవు. గనుక యేసుక్రీస్తు రాజ కుటుంబంలో పుట్టలేదు, ఐశ్వర్యక ఇండ్లలో ఆయన జన్మించలేదు. నిరుపేదలు, కడుపేదలు. మరి ఆ యోసేపుల కుటుంబాన్ని ఆయన ఎంచుకున్నాడు. సామాన్యమైన స్థితిలో ఆయన పుట్టాడు కనుకనే ఆ రోజున గొప్పవారు, పేదవారు, పండితులు, పామరులు అనేక మంది యేసును చూసే భాగ్యము వారికి దొరికింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపు మరియలు నిరుపేదలని మనకు ఎలా తెలుసు? నేను ముందుగానే వాక్యం చదివించాను కదా. ఒక ఇంట్లో కుమారుడు పుట్టాడంటే గొప్పవాళ్ళు అయితే ఏడాది గొర్రె పిల్లను కానీ దేన్నైనా విలువైన దాన్ని దేవునికి బలిగా అర్పిస్తారు. అదే పేదవాళ్ళు అయితే ఏమర్పిస్తారు? 2 గొవ్వలను కానీ తెల్లని పావురు పిల్లలు కానీ దేవునికి అర్పిస్తారు. వాడు పావురు పిల్లలను దేవుని సన్ని తీసుకెళ్ళారంటే దాని అర్థం ఏంటి తెలుసా? వీరు బీదవారు అని అర్థం. బీదవారు. యేసు ప్రభు వారు పుట్టినటువంటి 8 రోజులు మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుంచి 24వ వచనాల వరకు మనం చూస్తే కనుక, ఆ దినాలు అయిన తర్వాత మరి ప్రభువారిని దేవాలయంలోనికి తీసుకువెళ్ళారు. దేవుని దూత ఏమైతే చెప్పిందో ఆ ప్రకారంగా యేసుకు పేరు పెట్టించడానికి 8వ రోజునే దేవాలయం తీసుకువెళ్ళారు. ఎన్నో రోజులో? 28వ రోజు కాదు, 8 రోజుల్లోనే. ఇప్పుడు మనోళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఎన్ని రోజులు వేస్తున్నారు దేవుని సందికి? 3 నెలలు అయినా తేవట్లేదు, 6 నెలలు అయినా తేవట్లేదు. ఏమంటే దిష్టి తగులుతుందంట. ఏం తగులుతుంది? ఆ దిష్టి పోవటానికి ఎక్కడికైనా చర్చికి తీసుకురారు, ఎక్కడికైనా తీసుకెళ్తారు. బంధువులు ఇళ్ళ తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఇంత నల్లటి బొట్టు పెడతారు. ఇక్కడ బొగ్గు మీద చుక్క పెడతారు. ఏం పెడతారు? పోనీ ఇక పెట్టారు, బాగానే ఉంది. ఇక్కడ ఒకటి పెడతారు, ఇక్కడ ఒకటి పెడతారు. ఇక్కడ ఎందుకు? ఇది ఎవడు చూస్తాడు? నీ పిల్లడు నీ పిల్ల కాలు ఎలాగైతే చూస్తారా? ఏంటి పిచ్చి పనులు? మీలో చాలామంది అటువంటి పనులు చేసిన వాళ్ళే. దేవుని కృపను దేవుడు ఇప్పుడు మేము రక్షించాడు. మళ్ళీ చేయకండి పిచ్చి పనులు. తర్వాత గత ఆదివారం చెప్పాను నేను, మరియమ్మ గారు కానీ ఎలిజబెత్ కానీ వాళ్ళకి గర్భం దాల్చినప్పుడు వాళ్ళకి ఏమైనా శ్రీమంతం చేసి పుట్టింటి తీసుకెళ్ళారా? పురుడికి ఎక్కడన్నా ఉందా శ్రీమంతం చేసినట్టు?
మరి ఎందుకు ఈ పనికిమాలిన పనులు చేస్తారు క్రైస్తవులు? శ్రీమంతానికి మించింది ఏందో తెలుసా? నీ కోడలను కానీ లేక నీ ఎవడ కానీ నీవు నీ ఇంటి నుంచి పుట్టిని పంపించినప్పుడు సంఘాన్ని పిలిచి, దైవజనుని పిలిచి, నీ ప్రార్థనా కూటాన్ని, భక్తి కూటాన్ని పెట్టుకొని వాక్యాన్ని విని భక్తుల యొక్క ఆశీర్వాదాల చేత దీవించి అప్పుడు ఆ బిడ్డను పంపించాలి. అంతేగాని ఇదేంటి నడమంతరం, పోయే కాలం, చీమంతమా? పనికి మాలోడు చేసే పనులు ఇవి. చాలామంది క్రైస్తవులు ఇదే దరిద్ర పనులు చేస్తున్నారు. భక్తి లేదు, దైవజనుని పిలుచుకోరు, ఇంటికి ప్రార్థన చేయించుకోరు. అన్యులు రావాలి, తాగుబోతుళ్ళు వచ్చేసి అక్షంతలు వేసేయాలి మీద, ఈ రవిడి వాళ్ళందరూ వచ్చేసి దీవించేయాలి. దీవెన చెప్దా భక్తుల ఆశీర్వాదాలు కావాలి. మరియ గర్భం దాల్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త్రి, యాజక కుటుంబంలో పుట్టింది, పరిశుద్ధురాలు. యేసయ్యను 8వ రోజున ఎక్కడ తీసుకెళ్లారు? దేవాలయం తీసుకెళ్లారు. నామకరణం చేశారు. ఏమని పేరు పెట్టారు? యేసు. ఆ పేరు ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిందే, యేసు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. చెప్పండి, ఏంటది? మనం పాట పాడుతున్నాం కదా, రక్షకుండు దయించి నాడట. సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తుంది ఈ పాట మనకి. మన కొరకు వరమా రక్షకుండు దయించి నాడట, రక్షకుండు దయించి నాడు ప్రాణగొల్ల పోయాలారా, రక్షకుండు దయించి నాడు ప్రాణగొల్ల పోయాలారా, తక్షణమున పోయి మనని ప్రేక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించి నాడట, మన కొరకు వరమా రక్షకుండు దయించి నాడట. హల్లెలూయా. మా ఇద్దరు పిల్లలకి ఎవరికి మేము శ్రీమంతం చేయలేదు. దైవజనులుగా ప్రార్థన పెట్టుకున్నాము, ఆశీర్వాదాలు కోరుకున్నాం తప్ప చేయలేదు. అది ఘోరమైన పాపం, దేవునికి ఇష్టం కాని పని. తెలియనప్పుడు చేస్తావు. యేసుప్రభు ఎప్పుడు తెచ్చారు? 8వ రోజున. పోనీ 8వ రోజునైనా వద్దు, నెలలో నువ్వు తీసుకొస్తావా దేవుని సన్నిధికి? నెలలో. మా పెదపాప పుట్టినప్పుడు నెలలోనే ఆ బిడ్డను తీసుకుని మేము స్వార్థ దండయాత్రకి వెళ్ళిపోయాం. చిన్న పిల్లని తీసుకుని మీటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ప్రార్థన చేసి చన్నీళ్ళతోటే స్నానం చేయించాం. దేవుడే ఏమీ ఆ బలహీనతలు కలిగించలేదు. నెలలో పిల్లప్పుడే 3-4 రోజుల మీటింగ్లకి వెళ్ళి గడ్డి మీద పిల్లల్ని పడుకోబెట్టి చేసిన తిన్నాను. ఈ రోజుల్లో బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఇష్టపడరు. పైగా 8వ రోజున యేసయ్యకి ఏం చేయించారంట? సున్నత చేయించారంట. సున్నతి ఎప్పుడు చేస్తారు? 8వ రోజున. యూదులు చేస్తారు, ముస్లిం చేస్తారు. కానీ క్రైస్తవులకి సున్నతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది పాపాన్నంతటిని వదిలేసి బాప్తిసం పొందటం సున్నతి. నువ్వు బాప్తిసం పొందేసావు, నీ ఇష్టానుసారం తిరుగుతావు, తింటావు, దొర్లుతావు, తాగుతావు, తప్పుడు పనులు చేస్తావు. ఆ బాప్తిసానికి సున్నతికి విలువ ఎక్కడుంది? ఉందా? ఏవి కట్టవో నీలో నుంచి. లోకములో ఉన్న పాపాలన్నీ నీలో ఉంటాయి. ఏమి ఎరగనట్లుగా తగుదనా నేను అమాయకంగా దేవుని సన్నిధికి అమాయకమైన ముఖం పెడతా ఇక్కడికి వచ్చేసి. నీ బతుకేంటో దేవుడు తెలదా? ఒక వ్యక్తి పరిపూర్ణంగా మారి
చెడుగును విసర్జించడమే సున్నతి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. స్వల్పమైన వాటిని యేసై కోరుకున్నాడు. వేటిని కోరుకున్నాడు? గొప్ప వాటిని కోరుకోలేదు ఆయన. ఎక్కువ చెప్పను, 5 మాటలు చెప్పి ముగించేస్తాను. 7 మాటలు చెప్పను, టైం ఎక్కువైపోయింది కదా, 10:30 అయిపోయింది. 5 మాటలు. ఒకటి, స్వల్పమైన జనం. ఏ జనము? యెషయా గ్రంథము 41:14 ఉంది, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయం చేయుచున్నాను. ఇది యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం. స్వల్ప జనమైన ఇశ్రాయేలు నుండి యేసు జన్మించాడు. అల్పమైన వాటిని ఎన్నిక చేసుకుని వాటి ద్వారా గొప్ప విషయాలు జరిగించటమే దేవుని గొప్ప విధానం. దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి అల్పమైన విషయాలను, అల్పమైన వాటిని కోరుకుంటున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడికి గొప్పోళ్ళు, అందచందాలు ఉన్నవాళ్ళు, రంగులు పూసుకునేవాళ్ళు, బడాయిలు వలకేసి పూసేవాళ్ళు, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగా బిల్డప్లు ఇచ్చేవాళ్ళు దేవునికి అక్కరలేదు. ఎవరికి కావాలి? ఆయనకి స్వల్పమైన వారు కావాలి. దేవుని దృష్టిలో తమను తాము తగ్గించుకున్న వాళ్ళకి కావాలి. ఈ రోజులో సంఘానికి వస్తున్నటువంటి చాలామందిలో తగ్గింపు జీవితాలు లేవు. కోపం, దురుసు, పొగర, తిరుగుబాటు, అవమానకరంగా మాట్లాడటం, పెద్ద చిన్న తేడా తీరకుండా ఇసురు కొట్టడం, తిరస్కరించటం, ఇలాంటివి సంఘాల్లో కనబడుతున్నాయి. అది చాలా విచారకరమైన విషయం. దేవుని బిడ్డలారా, మీ నుండి దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే మీరు స్వల్పమైన వారుగా మారిపోవాలి. పురుగు వంటి యాకోబుని ఏమంటున్నాడు దేవుడు? పురుగు అంటున్నాడు. దావీదు అన్నాడు సౌలుతో, సౌలా, ఎందుకయ్యా నన్ను చంపడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నావు? నేను నీ దృష్టిలో కుక్క వంటి వాడను, మిన్నల్లి వంటి వాడను అన్నాడు. మిన్నల్లి అంటే మంచములో ఉండే చిన్న నల్లి, దాన్ని ఇలాగ నొక్కితే చచ్చిపోద్ది. అటువంటి మిన్నల్లి వంటి వాడను, కుక్క వంటి వాడును ఒప్పుకుంటున్నాడు. మీలో ఎవరినైనా నువ్వు కుక్క అంటే ఒప్పుకుంటారా? ఇక్కడే లేచిపోయి బైబిల్ పట్టుకుని విడిపోతావు, మళ్ళీ రావు ఇక్కడికి. ఏమంటే పాస్టర్ గారు నన్ను కుక్క అన్నాడు అంటావు. కానీ భక్తులు దేవుని దగ్గర వాడు నిజమైన ఒప్పుకున్నారు. నేను కుక్కను, నేను పాపిని, నేను ఎన్నిక లేని వాడిని ఒప్పుకున్నారు. యాకోబు పురుగు వంటి వాడు, ఇశ్రాయేలు స్వల్ప జనము. ఆ ఇశ్రాయేల్ని ఏలేవాడు ఆ స్వల్ప జనంలోంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వల్ప జనాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నీ కుటుంబము పేరు ప్రఖ్యాతి వెళ్ళిపోకూడదు. మాకేం తక్కువ, వాళ్ళకంటే మాకేం తక్కువ, మాకన్నీ ఉన్నాయంటావు. ఇవన్నీ ఉండవు. కారులు, మేడలు, మిద్దులు, పేరు ప్రఖ్యాతులు నిరంతరం ఉండవు. నువ్వు సంపాదించిన డబ్బు నీతో ఉండదు. అది ఒకనాడు పోతుంది. నిరంతరము నిలిచేది నీలో ఉన్న భక్తి జీవితము, తగ్గింపు జీవితం. కొంతమందికి పెంకుతనం ఎక్కువ, మాట అంటే సహించరు, భరించరు. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. తగ్గించుకున్న వాళ్ళే దేవుని దృష్టిలో స్వల్పమైన వాళ్ళు. స్వల్పమైన వాళ్ళే దేవునికి కావాలి. గొప్పలు చెప్పుకున్నవాడు దేవునికి అక్కర్లా. స్వల్పమైన వారిలో నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుకనే దేవుడు ఆ మరియను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ స్వల్పమైన కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. రెండవది స్వల్ప గ్రామం. యేసై పుట్టడానికి ఆనాడు గొప్ప గొప్ప నగరాలు ఉన్నాయి, మెగా సిటీలు ఉన్నాయి, అగ్రదేశాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఆయన కొరకు లేదు. ఆనాడు
ప్రపంచంలో అగ్రదేశం అని తెలుసా? రోమ్ పట్టణం. రోమ్. నేను రోమ్లో పుట్టాలని దేవుడు అనుకోలేదు. మెగా సిటీలో నేను పుట్టాలని, గ్రేటర్ సిటీలో నేను పుట్టాలని యేసయ్య అనుకోలేదు. కానీ ఏం కోరుకున్నాడు తెలుసా? ఆయన స్వల్పమైన గ్రామం. హీ వాంట్స్ ఏ లిటిల్ విలేజ్. కుగ్రామం. కుగ్రామం అంటే పేరు ప్రఖ్యాతులు లేనిది, ఖ్యాతి లేనిది, ఎన్నిక లేనిది, ఎవరు గుర్తించినటువంటిది. అందుకే ఒక ఆయన ఉన్నాడు, నజరేతులో నుండి ఏమన్నాడు ఆయన? మంచిది వస్తుందా అన్నాడు. అంటే నజరేతు మంచిది కాదు. కుగ్రామం. కు అంటే పాపం, చెడిపోయింది, ఎన్నిక లేనిది. కుగ్రామం. దేవుడు కుగ్రామాన్ని కోరుకున్నాడు. ప్రవచనం మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము. 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడి నీలో నుండి వచ్చును. దేవుని స్తోత్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎన్నిక లేని బెత్లెహేమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఇది దేవుని నిత్య ప్రణాళిక. ఈ గ్రామానికి అత్యంత విలువను ఆయన సంతరింపజేశాడు. ఈ రోజున బెత్లెహేము పుణ్యస్థానం అయిపోయింది. ప్రతి దినము కూడా వేల మంది ప్రజలు బెత్లెహేమును దర్శిస్తున్నారు. యేసు జన్మించిన స్థలంలో ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఒక నిర్మించబడ్డది. నిరంతరము యాత్రికులు వెళ్ళి దర్శిస్తూనే ఉన్నారు. ఆనాడు కుగ్రామం, అది దావీదు ఊరు. యెషయా అక్కడ ఉండేవాడు. ఆ దావీదు ఊరికి విలువ లేదు. కానీ ఈ రోజున బెత్లెహేము ఖ్యాతి గడించింది. దేవుడు స్వల్పమైన గ్రామాన్ని ఎంచుకున్నాడు. నేను ఒక స్వల్పమైన గ్రామంలో పుట్టాను, చిన్న గ్రామంలో అని అలాగని మరీ తీసిపోయింది కాదు. కానీ గ్రామం, ఎన్నిక లేని గ్రామం, చరిత్ర పటములో కనబడినటువంటి గ్రామంలో ఈ రోజున దేవుడు నన్ను పట్టణాల్లో, పల్లెల్లో, ఆయా దేశాల్లో వాడుకుంటున్నాడంటే ఎంత గొప్పవాడైనా ఒక గ్రామంలో జన్మించినటువంటి వాడని. అల్పమైన గ్రామాన్ని ఆయన ఎంచుకున్నాడు తాను జన్మించడానికి. యేసుక్రీస్తు నాడు ఆత్మీయంగా జన్మించాలంటే నీవు స్వల్పమైన దానివిగా, స్వల్పమైన వాడిగా మారిపోవాలి. ఎప్పుడైతే నీవు స్వల్పంగా, అల్పంగా, చిన్నగా మారిపోతావో, నీవు తగ్గించుకుంటావో, విధేయత చూపిస్తావో, ఆయన నీలో నుంచి ఉద్భవించటానికి, జనించటానికి ఆసక్తిని కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా? నీ హృదయంలో క్రీస్తు ఎప్పుడైతే పుడతాడో అప్పుడే. when Jesus born again in your heart, that is a real Christmas. ఈ రోజున క్రిస్మస్ అంటే ఎలాగుందో తెలుసా? అసలు క్రీస్తుని మర్చిపోతున్నారు అట్టహాసంగా. మెగా క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, ఫ్యామిలీ క్రిస్మస్లు, పాస్టర్స్ క్రిస్మస్లు, రిటైర్మెంట్ క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు, మహిళా క్రిస్మస్లు, వీధి క్రిస్మస్లు, టౌన్ క్రిస్మస్లు, పట్టణం క్రిస్మస్లు. దేవుని బిడ్డలారా, 10 మంది ఉన్నా సరే ఆత్మీయంగా యథార్థమైన క్రిస్మస్ను, క్రీస్తుకు మహిమకరమైన క్రిస్మస్ను మనం జరిగించగలిగితే అక్కడ క్రీస్తు ఉంటాడు. దేవుని స్తోత్రం. ఒక సంఘంలో క్రిస్మస్ జరుగుతుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. బయట నిలబడి ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా? లోపలికి వెళ్ళి ఉండటానికి ఆయనకి స్థలము లేదు. స్టేజ్ మీద, పెద్ద పెద్ద కుర్చీల మీద పెద్దోళ్ళందరూ కూర్చున్నారు. పిల్లలందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు. అబ్బాబా, ఆడవాళ్ళందరూ కూడా పట్టు సారీలు కట్టుకుని పోటాపోటీగా నగలు ధరించుకుని ఒకడికొకడు నా డ్రెస్ ఎలాగుంది, నీ డ్రెస్ ఎలాగుందని మాట్లాడుకుంటున్నారు. మగవాళ్ళందరూ కూడా సంఘ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ క్రీస్తుకు చోటు లేదు. ఉందా? లేదు. అక్కడ క్రీస్తు లేడు.
క్రీస్తుకు అవకాశము లేదు. ఆయన ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు. వీళ్ళ క్రిస్మస్లు జరిగించుకున్నారు. అందులో కొందరు ఇంటికి వెళ్ళారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు, తాగి పండగలు చేసుకుని పడుకున్నారు. ఏంట క్రిస్మస్? మీకు ఏమైనా అర్థమవుతుందా? క్రైస్తవ సంఘాలు పాడైపోయినవి. దేవునికి ఇష్టమైన ఆరాధన చేయటం లేదు, క్రిస్మస్లు జరిగించటం లేదు. ఒకడు పాటికి ఏమో చేస్తున్నారు. ఆడు క్రీస్తు లేడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన దేవునికి కావాలి. క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. గ్రీకు పదం అది, చాలాసార్లు చెప్పాను మీకు. క్రిస్టియోస్ మాస్ అంటారు. క్రీస్తును గ్రీకులో క్రిస్టియోస్ అంటారు. మాస్, క్రిస్టియోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే వర్షిప్ అంటే ఆరాధన. నిజమైన క్రిస్మస్ 25 కాదు, ప్రతి ఆదివారం నిజమైన క్రిస్మస్సే. ప్రతి ఆదివారం క్రీస్తును ఆరాధిస్తుంటే అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మొన్న అలాగ వెళుతున్నప్పుడు, పాలకొండ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు బైబిల్స్ చర్చ్ దగ్గర ఆ పక్కన ఏ పని కర్ర బద్దలతోటి స్త్రీలు ఏవేవో చేసి అంత విగ్రహాల సంబంధంగా దారటల్లి వీళ్ళందరూ కూడా అక్కడ దండ పెట్టుకుని ముద్దులు పెట్టి ఇక్కడ పెట్టేశారు. వీళ్ళు అక్కడ ఇదా క్రిస్మస్ అంటే? నిజమైన క్రిస్మస్ హృదయం చూస్తుంది. అది ఎవరు చేస్తారు తెలుసా? స్వల్పమైన వాడు చేస్తారు. దేవునికి ఏం కావాలి? స్వల్పమైనవి కావాలి. గొప్పవాళ్ళు అక్కర్లేదు, స్వల్పమైనది. 2 విషయాలు చెప్పాను. స్వల్ప జనంలో ఆయన జన్మించాడు. రెండవది స్వల్ప గ్రామములైన జన్మించాడు. స్వల్ప గ్రామం. మూడవ విషయం ఏంటి తెలుసా? ఆయన 30 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత యోహాను చేత బాప్తిసం పొంది ఆత్మశక్తిని పొందుకొని పరిచర్య కోసం బయలుదేరాడు. 12 మందిని శిష్యులుగా చేసుకుని ఆయన ఎలా పరిచయం చేశారు? మోటార్ సైకిళ్ళ మీద, స్కూటీల మీద, స్కూటర్ల మీద, కార్ల మీద, వ్యానుల మీద. ఇప్పుడు సువార్తలన్నీ కూడా కార్ల మీద, వ్యానుల మీద రకరకాలుగా జరుగుతున్నాయి. రకరకాలుగా చేస్తున్నారు. రకరకాలుగా చేస్తూ అవమానాలు బారైపోతున్నారు. ఆ దినాలు యేసు ప్రభుకు అవి ఏమి లేవు. కాలినడకన వెళ్ళేవాడు ఆయన. అరణ్యానికి వెళ్ళేవాడు, అరణ్యంలో బోధిస్తుండే ప్రజలు అక్కడికి వచ్చేవారు. కాలినడకన కొండలెక్కి కొండ మీద కూర్చుని బోధిస్తుంటుంటే ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన స్వార్థను ప్రకటించడానికి ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏంటో తెలుసా? ఆయన వాహనం ఏంటి తెలుసా? ధోని. ధోని అంటే క్రికెట్ ఆడే ధోని కాదు. క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని కాదు, ధోని. ధోని అంటే ఈ సందేశాన్ని సత్వరసం నాకు గుర్తొచ్చింది. నేను కొల్లేరు వెళ్ళాను ఒకసారి చిన్నప్పుడు. కొల్లేరు ఎక్కడ ఉందో తెలుసా? వెస్ట్కి కృష్ణాకి మధ్యలో ఉంటుంది. కొన్ని వేల ఎకరాలు ఇస్తారు. ఇప్పుడు అన్నీ కబ్జా అయిపోతున్నాయి అనుకోండి. కొన్ని వేల ఆ కొల్లేరులో రకరకాలైన పిట్టలు, పక్షులు ఉండేవి. ఆ కొల్లేరులో ఆ పేదవాళ్ళు చేపలను వేటాడుతుండేవారు. ఆ దినాల్లో వ్యవసాయ కూలీలు కూడా కొల్లేరులో పండించిన పంట కోసం దోణులకి వెళ్ళేవారు. ఏం దోణులు తెలుసా? అవి తాడి దోణులు. పెద్ద తాడి బొందలు ఉంటాయి, తాడి చెట్లు ఉంటాయి కదా. ఆ తాడి చెట్లను కట్ చేసి మెజర్మెంట్ కొలిసి దాన్ని బాగా ఊరబెట్టి ఆ తర్వాత చక్కగా లోపల దోణిలాగా తొలిచి చిత్రపట్టి నున్నగా చేసి ఆరబెట్టి అది తేలికైన తర్వాత నీటిలో వదిలితే తేలిదే. ఆ దోణిను తెడ్డీలతో చక్కగా టెక్నికల్ అన్నమాట, మంచి ప్రాక్టీస్. దోణి నడిపి ఉండేవాడు. మనం నడపలేము. బ్యాలెన్స్డ్గా అవతల కూడా అవతల ఇద్దరు కూర్చోవాలి. బ్యాలెన్స్ తప్పకూడదు. ఏమాత్రం బ్యాలెన్స్ జరిగినా తిరగబడిపోతుంది ధోని.
నేను దాంట్లో ప్రయాణం చేశాను. భయం అనిపించిన ఆ నడిపేవాడు చాలా జాగ్రత్తగా నడుపుతాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ధోని. అయితే యేసు ప్రభు ప్రయాణం చేసిన ధోని శిష్యులు తమ వ్యాపారాల కోసం చేపలని పట్టుకుని చేపలను నిల్వ చేసుకుని వ్యాపారాలు చేసుకుని ధోనిలు ఇప్పుడు స్టీమర్లు వాడుతున్నారు, మోటార్లు బిగించి చేపల వేటకి వెళ్తున్నారు. ఆ ధోనిలు చిన్న ధోనిలు, ఆ ధోనిలో కూర్చుండి యేసయ్య బోధ చేశాడు. ఆ ధోనిలో గలిలయ సముద్రంలో ఆయన ప్రయాణం చేశాడు. ఆ ధోని మీద విశ్రాంతి తీసుకున్నాడు. యేసుప్రభు వారు టైటానిక్ ఓడను కోరుకోలేదు. ఆయన టైటానిక్ పడవలో ఓడలో ఎంతమంది పడతారు తెలుసా? 1500 మంది పడతారట. ఆ టైటానిక్ పడవ చేసిన తర్వాత ఎంజాయ్ చేయటానికి ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. ఆ టైటానిక్ పడవ ఎక్కడ దూరంలో ఉన్నటువంటి కొండలన్నీ పసికెట్టద్దంట, ఏమి దానికి ప్రమాదం కలగదని చెప్పాడు. ఆ దినాల్లో దాన్ని తయారు చేసినాడు. కానీ ఒక చిన్న కొండను ఢీకొట్టి అది పగిలిపోయి మునిగిపోయింది. 1500 మంది జలసమాధి అయిపోయారు. చరిత్రలో నిలిచిపోయింది టైటానిక్. దానికి మించినటువంటి ఓడ మరొకటి లేదు. అటువంటి దాన్ని ప్రభువారు కోరుకోలేదు, చిన్న ధోనిని కోరుకున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు చిన్న ధోనివి కావాలి. యేసయ్య నీలో విశ్రమించాలని ఆశపడుతున్నాడు. నీలో ఉండి ఆయన అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్య శాస్త్రవేత్తలు గలిలయ సముద్రంలో పరిశోధన చేసినప్పుడు సముద్ర అంతర్భాగములో చిన్న ధోనిని కనుగొన్నారట. కనుగొని ఆ ధోని 2024 సంవత్సరాలకు పూర్వము యేసు వారు కూర్చున్న ధోని, యేసు వారు బోధ చేసిన ధోని అని వాళ్ళు నిర్ధారించారంట. దేవుడి స్తోత్రాలు చెప్పండి. ఇవి చరిత్ర ఆధారాలు. ఆ ధోని గలిలయ సముద్ర అంతర్భాగంలో ఉన్నదని పండితులు చెప్తున్నారు. చిన్న ధోని. నువ్వు చిన్న ధోనిగా ఉంటావు యేసయ్య కోసం. నువ్వెక్కడికి వెళ్ళినా చిన్న ధోనికి యేసయ్యని మోసుకెళ్తావా, లేక సైతాన్ని గండి మోసుకెళ్తావా? నీ కోసం యేసయ్య సైతాన్ని పట్లు పడుతున్నారు. వీడు నావాడు నావాడు నాది నాది అని. కానీ నువ్వేమంటున్నావు? యేసు ప్రభు ఈ పట్టుకు నన్ను వదిలి నేను లూసిఫర్ దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు. ఎందుకు? లూసిఫర్ దగ్గర చాలా సంతోషం ఆనందం ఉంది. లోకమంతా వాడి దగ్గర ఉంది. లోకం వాడి స్వాధీనంలో ఉంది. వాడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు. కానీ యేసు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు కావాలనుకుంటున్నాడు. చిన్నవాడవైనా చిన్నదానివైనా ధోని వలె ఉన్న నీలో ఆయన ఉండి గొప్ప కార్యాన్ని అద్భుతాలను చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి నీవు ఆయనకు అంకితం అవుతావా? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? యేసు చిన్న ధోనిను కోరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4వది, ఆయన స్వల్పమైన చిన్న గింజను గూర్చి ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు వారు పువ్వుల గురించి, పక్షుల గురించి, గింజల గురించి, కాకుల గురించి చక్కటి ఉపమానాలు బోధించాడు. ఆనాటి ప్రజలకు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. చిన్న ఆవగింజ, అది మన మత్తయి సువార్త 13:31 చూస్తాం. 13:31 చదవండి ఒకసారి. త్వరగా చదివేస్తే ముగింపుకి వెళ్ళిపోదాం. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన అది ఆవగింజను పోలి ఉన్నది. విత్తనాల్లో చిన్నదే గాని పెరిగినప్పుడు అన్నిటిలో కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులకును విస్తారమైన చెట్టు అయిపోతుంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆవగింజ. ఆవాలు ఎందులో వాడతాం మనం? ఎందులో వాడతారు? ఆడవాడు తెలీదా? రసం తాలింపేస్తే పోపుల్లో వాడతాం, కూరల్లో వాడతాం. ఆవ
చిన్నవి, చాలా చిన్నగా ఉంటాయి. విత్తనాలన్నింటిలో, గింజలన్నింటిలో చిన్న గింజ ఏదంటే ఆవగింజ, చిన్నది. గసగసాలు ఉన్నాయనుకోండి, కానీ దాని గురించి చేసే చెప్పలేదు. ఆవగింజ చిన్నదే, చిన్నదే. అది పొలంలో విత్తబడిన తర్వాత పెద్ద చెట్టు అయ్యి ఆకాశ పక్షులకి నివాసాన్ని ఇస్తుందంట. ఏంటిది? దీని అర్థం ఏంటి? యేసు ప్రభు ప్రారంభ సేవలో చిన్నగా స్టార్ట్ చేశాడు. ఆయన 12 మందితో మొదలుపెట్టాడు. ఆయన ఈ రోజున లోకమంతా ఈ రాజ్యం విస్తరించింది. స్తోత్రం చెప్పండి. యెరూషలేములో ముందు 120 మందితోటే సంఘము స్టార్ట్ అయ్యింది. మేడగదిలో ఈ రోజున కోట్ల మంది ప్రజలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవుని రాజ్యము లోకమంతా విస్తరించింది. తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటానికి ఆయన దేన్ని వాడాడు తెలుసా? చిన్న ఆవగింజన వాడాడు. చిన్న చేపల నుండి దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుడికి ఏమి కావాలి? అల్పమైనవి కావాలి. ఈరోజు మన అంశం ఏంటి? అల్పమైనవి. 5 విషయాలు చెప్పాను. ఒకటి, అల్పమైన జనం. ఇశ్రాయేలీలు అల్పమైన జనం. అల్పమైన జనముల నుంచి యేసు ఈ లోకానికి వచ్చాడు. రెండవది, అల్పమైన గ్రామం, స్వల్పమైన గ్రామం. ఆ రోజుల్లో బెత్లెహేముకు విలువ లేదు. ఆ స్వల్పమైన గ్రామములో యేసయ్య పుట్టాడు. ఈ రోజున బెత్లెహేము ప్రఖ్యాతిగాంచింది. దేవుని స్తోత్రం. మూడవది ఏంటి చెప్పండి? అల్పమైన స్వల్పమైన ధోని. స్వల్పమైన ధోనిలో నుండి యేసు ప్రభు వారు అద్భుతమైన వర్తమానాలు చేసి అనేకమైన ఆత్మలను రక్షించాడు. స్తోత్ర, హల్లెలూయా. నాలుగవది, స్వల్పమైన గింజ, విత్తనము, ఆవగింజ. ఆవగింజ అద్భుతమైన ఉపమానాన్ని ఆయన చెప్పాడు. ఆఖరుగా స్వల్పమైన చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. కనుక యేసయ్యకి ఎవరు కావాలి? స్వల్పమైనవి. మన క్రిస్మస్లో ఆయన కావలసింది ఏంటి? స్వల్పమైనవి. స్వల్పమైనవి. దేవుని దృష్టిలో స్వల్పంగా ఉంటే నీలోని దేవుడు అద్భుత కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానము ద్వారా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. స్వల్పమైనది అనే వంశంలోంచి అద్భుతమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ సందేశంలో ఉన్నటువంటి భావాలని నీ బిడ్డలు గ్రహించి ఆ ప్రకారంగా నీ దృష్టిలో తమను హెచ్చించుకోకుండా తగ్గించుకొని స్వల్పముగా ఉండి నీ ద్వారా అద్భుతాలు పొందుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.